ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు ఇచ్చినటువంటి మద్దతు వల్ల మాత్రమే నిలబడింది అనేది దేశవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి అంశమే. చంద్రబాబు మద్దతు విత్డ్రా చేసుకుంటే సెంట్రల్లో ప్రభుత్వం కూలిపోతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. దీనికి సంబంధించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందించడం జరిగింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఏపీ ప్రజలని, ఏపీ తరపున సీఎం చంద్రబాబు నాయుడు తనకు మద్దతు కేటాయించినటువంటి నేపథ్యంలోనే మోదీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారని, ఆ విషయాన్ని మోదీ గుర్తుపెట్టుకోవాలని, కాబట్టి విభజన హామీల్లో ఒకటైనటువంటి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు కొట్లాడి తెచ్చుకునేటువంటి అవకాశం ఉందని, ఇప్పుడు దాని గురించి కొట్లాడాలని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయటం, ప్రత్యేక రైల్వే జోన్, అలాగే విభజన హామీల్లో ఏపీకి రావాల్సినటువంటి వాటాల గురించి కానీ ఇవన్నీ కూడా సాధించుకోగలిగేటువంటి సమయం ఇప్పుడు వచ్చిందని, దీన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆమె కోరటం జరిగింది. ఇక హనీమూన్ పీరియడ్ నడుస్తుంది అనుకుంటే అది పొరపాటేనని, ఎందుకంటే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం అని, వెనుకబడినటువంటి రాష్ట్రాల్లో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడే గెలిచాము ఇంకా కొంత టైం కావాలంటే కుదరదని, హనీమూన్ పీరియడ్ చంద్రబాబుకి లేదని, కాబట్టి ఇమీడియట్గా ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి ప్రక్రియ కావచ్చు, లేదా ఎప్పటి నుంచి అమలు చేస్తామనేటువంటి అంశాన్ని తెలియజేయటం కావచ్చు, ఇలాంటి వాటికి వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటిని కేంద్రం నుంచి రాబట్టేటువంటి చర్యలు చేపట్టాలని, పోలవరాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని కూడా ఆమె ఈ సందర్భంగా కోరటం జరిగింది. అలాగే వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, ఆ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి మీరు కూడా చేస్తే ఇక వాళ్ళకి మీకు తేడా ఏంటని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. ఏదో ఒక పార్టీ చేసినటువంటి తప్పుకి మీరు వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేయటం సరైనటువంటి విధానం కాదని, దీన్ని వెంటనే ఆపాలని చెప్పి ఆమె కోరటం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందా అని అడిగినటువంటి నేపథ్యంలో వైసీపీలో ఉన్నటువంటి నేతలు ఎవరైనా సరే కాంగ్రెస్లో చేరేటువంటి అవకాశం ఉందని, పిల్ల కాలువలన్నీ చివరికి సముద్రంలోనే వచ్చి కలుస్తాయని ఆమె ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో అంటే ఓవరాల్గా వైసీపీలో ఉన్న నేతలందరూ తిరిగి కాంగ్రెస్లోకి కనుక వచ్చేసినట్లయితే ఇక వైసీపీ పూర్తిగా కాంగ్రెస్లో విలీనం అవుతుంది అనేటువంటి భావనలో ఆమె చెప్పడం జరిగింది.